నీ బాడీ లాంగ్వేజ్ ప్రాపర్గా లేకపోతే నువ్వు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మాట్లాడినా యూజ్ లేదు. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. నియర్లీ 70% మార్క్స్ నీకు బాడీ లాంగ్వేజ్ నుంచే వస్తాయి. సో గుర్తుపెట్టుకోవాల్సినది మనం క్లియర్గా. బాడీ లాంగ్వేజ్లో మనం మెయిన్గా చేసే తప్పేంటి? ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఐ కాంటాక్ట్. వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నామా లేదా. మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయకపోతే ఆ స్ట్రాంగ్ కనెక్షన్ అనేది మనం బిల్డ్ చేయలేము అన్నమాట వాళ్ళతోటి. మనం ఏం మాట్లాడుతున్నాం ఎలాగా అనేది. మాట్లాడేటప్పుడు ఇలాగ చేతిలో మాట్లాడడం, అది ఇది సైడ్ చూస్తూ మాట్లాడడం, కింద చూస్తూ మాట్లాడడం, ఇట్స్ నెవర్ వర్క్ ఫర్ యూ గైస్. ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నాం అంటే ప్రాపర్గా ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం అనేది మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఐ కాంటాక్ట్ అంటే అదే పని కళ్ళలోనే చూస్తూ ఉండమని కాదు, బట్ మాట్లాడేటప్పుడు ఏదన్నా ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు వాళ్ళు మాట్లాడుతారు, ఇలా మాట్లాడతారు. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? Yeah, recently I did this and yeah, I've been there. I've been to London with my family. Yeah, it's really grateful. Yeah. అలా మాట్లాడిన దానికి లాస్ట్ వీక్ I went to London. Yeah, I spent time with my family and yeah, with my friends and everything. Yeah, it's good. Yeah. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడితే వాళ్ళని కూడా మన కాన్వర్జేషన్లో ఇంక్లూడ్ చేసినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ప్యానల్లో 3-4 మెంబర్స్ ఉన్నారు, మనం ఒక్కళ్ళనే చూస్తూ ఉండలేంగా. అందరిని మేనేజ్ చేయాలిగా, అందరితో మాట్లాడాలిగా, అందరికి సమాధానం చెప్పాలిగా. ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూనే, వాళ్ళకి వెళ్ళి చూస్తూనే పక్కన వాళ్ళకు కూడా మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఎందుకంటే మనల్ని చూస్తున్నారు, మనల్ని వింటున్నారు అని. సో అది చాలా అవసరం అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఐ కాంటాక్ట్. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉండాలి. దిక్కులు చూడకుండా అదే పనిగా వేరే సైడ్ చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడడం, అలా కన్వర్జేషన్ ప్రాపర్గా ఉండదు, ప్రొఫెషనల్ వే కూడా కాదు. సో ఐ కాంటాక్ట్ అనేది చాలా అవసరం. నెంబర్ 2, వీక్ హ్యాండ్ షేకింగ్. చాలామంది హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాగా బెండ్ అయ్యి, వినయంగా వినమ్రతతో మరీ బెండ్ అయిపోయి, ఇంకా అసలు ఏదో చేతికి అలా ఇచ్చాము చెయ్యి, అలా కాదు. హ్యాండ్ షేక్ అంటే ఏంటి? ఒక పర్ఫెక్ట్ కనెక్షన్. మనం హ్యాండ్ షేక్ ఇచ్చామంటే ప్రాపర్గా ఉండాలి, మన హ్యాండ్ స్టిఫ్గా ఉండాలి, మనం ఫిమ్గా ఉండాలి. అంటే మ్యాక్సిమం మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మన హ్యాండ్ షేక్లో కూడా చాలామంది కనిపెట్టేస్తారనమాట. సో హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా, నీట్గా, కరెక్ట్గా, స్ట్రైట్గా ఇవ్వాలన్నమాట. ఏదో చేతులు అలాగా బెండ్ అయిపోయినట్టు స్మూత్గా అలా ఎప్పుడు ఇవ్వద్దు, ప్రాపర్గా. ఎస్. సో హ్యాండ్ షేక్ అనేది చాలా అవసరం. నెంబర్ 3 ఏంటంటే స్లౌచింగ్. స్లౌచింగ్ అంటే ఏంటి? వీక్గా నిలబడడం, షోల్డర్స్ కిందకు వేసి ఏదో పేలుగా కూర్చోవడం, ఏదైనా కూర్చున్నప్పుడు కన్వర్జేషన్లో ఇలా ఉండడం, ఇట్లా నీరసంగా ఉండడం, ఇవన్నీ స్లౌచింగ్ అనమాట. అంటే ఏంటి? ప్రాపర్గా మనం కూర్చున్నప్పుడు షోల్డర్ బ్యాక్ ఉండి ఇట్లా ఉంటే కొంచెం ఇది కొంచెం మనం కాన్ఫిడెంట్గా ఉన్నట్టు. ఇలా ఉన్నాం అనుకోండి, మ్యాక్సిమం మన బాడీ లాంగ్వేజ్ని బట్టేసి మన పర్సనాలిటీని చాలామంది ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. ఎలా మనం మాట్లాడగలుగుతున్నాం, సో ఎలా మనం నిల్చున్నాం, ఎలా మనం కూర్చున్నాం, ఎలా స్ట్రాంగ్గా ఉన్నాం, స్టిఫ్గా ఉన్నామా, లేదా జస్ట్ ఏదో వాళ్ళు చూసినప్పుడు స్టిఫ్గా కూర్చున్న తర్వాత ఎలా కూర్చున్నామా అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో స్లౌచింగ్ అనేది ఏంటంటే బాడీ పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉండేలాగా మనం ఉండాలి. సో అది చాలా అవసరం అనమాట. ఇంటర్వ్యూస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ ప్రాపర్గా ఉంటే దెర్ ఇస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్. బాడీ మనం ప్రాపర్గా స్టిఫ్గా కూర్చున్నా ఉంటే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా మనకి ఈజీగా మనకు సపోర్ట్ చేస్తే అట్ ద సేమ్ టైం మన మైండ్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. సో దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్ యాజ్ వెల్. ఇంక నెక్స్ట్ ఫిడ్జిటింగ్ అంటే ఏంటి? చేసిన పనే చేస్తూ ఉంటారనమాట. జుట్టు అనుకోవడం, లెగ్స్ని కింద ట్యాప్ చేస్తూ ఉండడం, కాళ్ళు ఫింగర్స్ని ఇలా అనుకోవడం, లెగ్స్ ఇలాగా షేక్ చేయడం, బాడీని ఏదో డిఫరెంట్ అంటే ప్రాపర్ స్టిఫ్ పొజిషన్ మెయింటైన్ చేయకుండా అన్ని రిపీటేటివ్ మోషన్స్ చేయడం, టేబుల్ మీద కూర్చోవడం, చైర్ మీద ఇలా చేయడం, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ప్రొఫెషనలిజం కాదనమాట. ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి అది ప్రొఫెషన్ అనిపించదు. ఎందుకంటే మనం పోయిన పని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, అలాంటిది వెళ్ళినప్పుడు నో మ్యాటర్ మీరు ఎలా కూర్చున్నా ఓకే, మీరు అలా మెయింటైన్ చేయాల్సిన అవసరం మీ ఇష్టం, చేయొచ్చు చేయకపోవచ్చు. బట్ ఇంటర్వ్యూస్కి ఏదైనా కొంచెం పెద్దవాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రాపర్గా బాడీ లాంగ్వేజ్ అనేది మనం మెయింటైన్ చేసుకొని కూర్చోవాలన్నమాట. లెగ్స్ షేక్ చేయడం, బాడీని షేక్ చేయడం, జుట్టుని ప్రతిసారి అనుకుంటూ ఉండడం, లైక్ స్పెట్స్ ఉంటే తీసి ప్రతిసారి పెట్టుకుంటూ ఉండడం, సో పెన్నును రోల్ చేయడం, ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. సో అవన్నీ ప్రొఫెషనల్గా మనకి ఎదుటి వాళ్ళకి కనపడం. సో అవి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా మనం ఏదైనా కన్వర్జేషన్ బిల్డ్ చేసేటప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రొఫెషనల్ వేలో ఉన్నప్పుడు. లాస్ట్ది ఏంటంటే టాకింగ్ టూ ఫాస్ట్. మనం ఏమనుకుంటాం, మనకి ప్రతి వాళ్ళ మైండ్ సెట్ అది, ఈవెన్ నాకు కూడా మైండ్ సెట్ అంతే ఉండేదన్నమాట. స్పీడ్గా మాట్లాడితే మనకేదో చాలా ఇంగ్లీష్ బాగొచ్చు అనుకుంటారేమో అనుకుంటాం. బట్ స్పీడ్గా మాట్లాడినప్పుడు మనం చాలా తప్పులు కూడా చేస్తాం. సో
ఆ తప్పులను చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్లోగా మాట్లాడాలి. స్లోగా అంటే కన్వర్జేషన్ బిల్డ్ అయ్యేలాగా. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? యా, మై నేమ్ ఇస్ రామ్. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ద యూకే యాజ్ అన్ హెల్త్ అండ్ సేఫ్టీ అడ్వైజర్. యా, on top of it, by passion I'm a career coach. I help students to build their careers and help students to get the jobs here in the UK. I works on that. అలా అన్నదానికి, my name is Ram. Currently I'm working in the UK. I look after everything. I help students and I'm a career coach as well. So నేను చాలా విషయాలు చెప్పాను, కానీ ఏంటంటే ఏ విషయాన్ని మనం ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేంత టైం వాళ్ళకి ఇవ్వట్లేదు. సో మన గురించి మనం ఎంత కష్టపడి చెప్పినా కానీ వాళ్ళు మన గురించి మర్చిపోతారనమాట. అంటే మనం ఏం మాట్లాడాని సంగతి ఆ స్పీడ్లో వాళ్ళకే గుర్తుండదు. సో చిన్నగా మాట్లాడితే మన ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా మనం అడ్జస్ట్ చేసుకోగలం, వాటిని రిపీట్ చేయకుండా ఎదుటి వాళ్ళు కూడా ప్రాపర్గా మనల్ని అర్థం చేసుకోగలరు అనమాట. సో స్పీడ్గా మాట్లాడితే ఇంగ్లీష్ వచ్చినట్టు, స్లోగా మాట్లాడితే ఇంగ్లీష్ రానట్టు కాదు. స్లోగా పర్ఫెక్ట్గా మాట్లాడితేనే ఎదుటి వాళ్ళకి మనం కన్వర్జేషన్ బాగా బిల్డ్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచిగా రిలేషన్షిప్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా ఈ 5 స్టెప్స్? ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, వీక్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండడం, అండ్ బెండ్ అయిపోయి బేల్ అయిపోయి వీక్గా కూర్చోకుండా ఉండడం, రిపిటేటివ్ మోషన్స్, లెగ్స్ ట్యాప్ చేయడం, హ్యాండ్స్ని షేక్ చేయడం, హెడ్ని జుట్టు సవరించుకుంటూ ఉండడం, అలాంటి చేయకుండా ఉండాలన్నమాట. సో అండ్ లాస్ట్ది టాకింగ్ టూ ఫాస్ట్, అలా చేయకుండా స్లోగా మాట్లాడగలగడం. అర్థమైందా? ఈ 5 స్టెప్స్ మనం కానీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే సో ప్రాపర్గా మన బాడీ లాంగ్వేజ్ని మనం మెయింటైన్ చేయగలం. అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళకు కూడా మనం అంటే ఏంటంటే ఒక సిగ్నేచర్ క్రియేట్ చేయగలం అనమాట. మనకు బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలం. సో గుర్తుపెట్టుకోండి, బాడీ లాంగ్వేజ్ మేక్స్ లాట్స్ ఆఫ్ సెన్స్ అండ్ ఇట్స్ మ్యాటర్ టూ. Until then, I see you next video. All the very best.